అంటే మంత్రికి పిలిచినారు రాజా. మంత్రికి పిలిచి, నాకు 4 రోజుల నుంచి నిద్ర లేదు, తలనొప్పి చాలా అయిపోయింది, ఈరోజు నీవు కూర్చో, రాత్రికే నేను కొంచెం పోయి పండుకుంటా. మంత్రి కానీ స్వామి పంపించినారు. రాజా వెళ్ళిపోయినారు. మంత్రి కూర్చున్నారు. కొన్ని చేపుకి ఇంకో గంటనే కాలేదో రాజకుమార్ ప్రాణం విడిచిపెట్టిపోయా, ప్రాణమే పాయా. మంత్రి అనుకుంటున్నారు రాజాకి ముందు తలనొప్పి అంటుండే, 4 రోజుల నుంచి నిద్ర లేదు, ఇప్పుడు లేపితే మరి ఈరోజు నిద్ర పోతుంది, ఏడుసేది అంతా హంగామా అయిపోతుంది, అంతా లొల్లి అయిపోతుంది రాజభవనం. మరి ఏం చేయాలా? ఊరికి ఆయన మంచి బుద్ధిమంతుడే, ఎట్లన్నా చనిపోయినారు, ఇంకో ఎప్పుడో ఏం కార్యం చేసేలా చేస్తే పొద్దునే చేస్తారేం, ఆ ఊరికే ఉంటే అందరు నిద్రపోతారు, బాగుంటారు అనుకొని ఊరికి కూర్చున్నారు యోచన చేసుకొని. చెప్పలే, లేపలే. అప్పుడు రాజా పోయి పండుకుంటానా, స్వప్నంలో వెళ్ళిపోయినా. రాజా స్వప్నంలో వెళ్ళిపోయినారు. అక్కడ లోపల స్వప్నంలోనే ఆయన రాజా, ఆయనకే 106 పెండ్లి అవుతుంది రాజకుమారికి, 106 భార్యలు, మరి 106 మంది రాజకుమారులు, అందరూ సంగడ ఆనందంలో ఉండరు. అక్కడ స్వప్నంలో రాజ్యం వెళ్ళుకొని ఆనందంగా ఉండరు రాజా. రాత్రి అంతా స్వప్నంలో ఉన్నారు. పొద్దున 6 గంటలకి లేస్తానే రాజా లేచి కూర్చుంటానే స్వప్నం వెళ్ళిపోయా. అప్పుడు బాధపడతారు, ఓ ఇంత బాగుండే, రాత్రి అంతా నేను 106 మంది రాణిలో 106 మంది రాజకుమార్ సంగడ ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోయినారా అంటూ బాధపడుతున్నారు. మరి అక్కడ నుంచి కొడుకుకి ఏమైంది చూస్తామంటే ఇక్కడ లేచి వచ్చినారు. లేచి వస్తే ఆ మంత్రికి అడుగుతున్నారా, రాజకుమార్ ఎట్లాగా ఉన్నారంటే, స్వామి రాజకుమార్ వెళ్ళిపోయినారంటే. ఆ రాజా కొంచెం సాధు సంత సమాగంలో పోయేవాళ్ళే, ఆయనకి కొంచెం జ్ఞానం ఉండే. రాజకుమార్ వెళ్ళిపోయినారంటే ఆయన నవ్వుతున్నారు. నవ్వుతుంటే మంత్రికి బాధ కలిగింది, ఓహో ఈయనకి మెంటల్ ప్రాబ్లం అయిపోయామో, లేకుంటే రాజకుమార్ చనిపోయినారంటే 7 సార్లు ఆయన నవ్వుతున్నారు. ఒక్క కొడుకు పోయినకి ఈయనకి మనసు పైన ఏమేమి ఉల్టా ప్రభావం పడిపోయింది ఏమో అంటే ఈయన బాధపడుతున్నారు మంత్రి. మరి అంటున్నారు, స్వామి రాజకుమార్ పాయా, చనిపోయా అంట. ఇంకో జోరుగా నవ్వుతున్నారు. ఏం రాజాకి వినపడుతుంది లేదు అంట. మరి ఇట్లా అని అంటున్నారు, స్వామి రాజకుమార్ చనిపోయినారా అంట. అప్పుడు రాజా అంటున్నారు, అవునయ్యా నేను వింటున్నాము. అప్పుడు మంత్రికి కొట్టింది, మీరు వింటున్నారో, మరి ఇది నక్క సమయం ఉంది, మీ ఒకే కొడుకు రాజకుమార్ చనిపోయినారంటే మీరు నవ్వుతున్నారా, మరి ఏం చేయాలా నేను అంటున్నారా అంటే, ఏం స్వామి ఇది ఆశ్చర్యం. అప్పుడు ఆయన అంటున్నారు, చూడు నీవు నాకు ఎప్పుడు పంపించినావు, నేను పోయి నిద్రలో పోతేనే స్వప్నం వెళ్ళిపోయినా. స్వప్నంలో అక్కడ నాకు 100 పెండ్లి అయింది, 100 మంది రాణివులు, 106 మంది రాజకుమారులు, వాళ్ళ సంగడ నేను రాత్రి అంతా ఆనందంలో రాజేలుకొని ఉంటే, పొద్దున 6 గంట అయితేనే వాళ్ళు నా నుంచి దూరం అయిపోయినారు. 100 మంది రాణిలు, 100 మంది రాజకుమార్. ఇప్పుడు నీవే చెప్పు, నేను 100 మంది రాజకుమార్ దూరం ఆయనకి నేను బాధపడాలా? ఈ రాజకుమార్ ఒక్క రాజకుమార్ వెళ్ళిపోయినకి నేను బాధపడాలా అంట. అప్పుడు మంత్రి అంటారు, స్వామి అది స్వప్నం, ఇది నిజమా అంట. అప్పుడు రాజా అంటున్నారు, అవునయ్య సాధు సంత మహాత్ముల నోటి నుంచి నేను విన్నాము, నోటి నుంచి, ఈ లోకమే ఒక స్వప్నమా అంట. ఇదో ఒక స్వప్నమే. రాత్రి చూసే స్వప్నం కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకు కొంచెం పెద్దగా, ఏదో ఒక స్వప్నమే అంట. అప్పుడు ఇంకా సాకొట్టి, ఓ రాజా బుద్ధిమంతుడే, తెలుసుకొని నువ్వు వాళ్ళే అంట అనుకొని అప్పుడు క్షమాపణ కోరుతారు ఆయన. అలాగా ఉంటుంది. దాని కొరకే కుటుంబ పరివార कुटुंब संग 4 दिन नाता मोह संग क्यों पड़ा लोटा. స్వామీజీ మహారాజ్ అంటారు, ఈ మోహంలో
ఎందుకో పండుకున్నావు, లేయి. ఈ మోహరూపమైన నిద్ర నుంచి లేయి. స్వప్నం నుంచి లేస్తే మనం ఎంత జాగ్రత్త అయిపోతామయ్యో, సుల్లే అనుకుంటాం. అట్లా ఇది సుల్లే. ఎప్పుడో ఇది అబద్ధమే. ఎప్పుడో మన జ్ఞాన చచ్చు తెరిస్తే. చర్మ చచ్చు శివాజీ గురు రామదాస్ స్వామి చెప్పినారు, చర్మ చచ్చు నలక్షే, జ్ఞాన చచ్చు నిరక్షే. నిజం చూడాలంటే ఆ జ్ఞాన చచ్చు తెరసి చూడండి. ఇవన్నీ తమాషా మీకు కనబడుతుంది. కాలు ఎంత మోసం చేసే కొరికి మనకి ఇవన్నీ తయారు చేస్తున్నారు. క్యా 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 कहते हैं क्या क्या तैयार किया है दिल सताने के लिए. तो మీకు మోసం చేసే కోరికే కాలుడు ఇవన్నీ తయారు చేసినారు. ఎప్పుడు జ్ఞానం చచ్చు తెలిస్తే తెలుస్తుంది. మన కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చినారో, వాళ్ళకి మనకి ఏం సంబంధాలు ఉంది అన్ని కనపడుతుంది లోపల. ఆటోమేటిక్ మన ప్రేమ అక్కడ నుంచి దూరం అయిపోతుంది. సద్గురు మరి నామరూపం అయిపోతుంది. దానికి మహాత్ములు అంటారు, బయట నుంచి మనం ఇడకపోతే అయ్యలేదు. నామస్మరణ ధ్యానం చేసుకొని లోపల వచ్చేస్తే మన జ్ఞాన చచ్చు తెరిస్తే, నాదం ప్రకటన అయితే, గురు ప్రకటన అయితే ఇవన్నీ ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. మనం దూరం చేసేది అవే దూరం అయిపోతుంది. మన ప్రేమ సద్గురు చరణములో నామంలో నామరూపం అయిపోతుంది. జై करो कुछ भजन अंतर में, गहो गुरु चरण की ओटा, गुरु बिना कोई नाही संगी, पुण्य संग बैठ मन गोटा. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, కరో కుచ్ భజన అంతర్ మే, గహో గురు చరణ్ కి ఓట. అంటే ఏం చేయాలా? భజన చేయాలా. గురు ఇచ్చి నామస్మరణ ధ్యానం భజన చేయాలా. భజన చేస్తే నిదానం నిదానంగా మనసు నిర్మలం అవుతుంది. ఒకరోజు మన చైతన్యం పైకి వచ్చి సురు అవుతుంది. ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తుంది. మన సంశయాలు డౌట్ అంతా వెళ్ళిపోతుంది. ఎన్ని గ్రంథాలు చదివితే సంశయాలు పొయ్యలే, నిజమైన స్థితిగతి మనకి తెలిసేలే. లోపల వచ్చేస్తే గురు ప్రకటన అయితే, నాదం ప్రకటన అయితే అన్నీ తెలిసిపోతుంది. మనకి డౌట్సే ఉండలేదు. మనం లోపల చూసుకోవచ్చు. గురు ఏం యావు హస్తితో మాలిక్ గురు ఉన్నారు, గురు ఎట్లా తన శిష్యాలు కాపాడుతున్నారు మనం లోపల కనపడుతుంది. అప్పుడు గురు చండంలో నిజమైన నమ్మకం వచ్చేస్తుంది. అంతవరకు రాదు, ఎంతవరకు గురు లోపల ప్రకటన అయ్యలే. మరి అక్కడ నుంచి గురు ప్రతి ఒక్క మండలాల్లో మన జత ఉంటారు. ఆయన ప్రతి ఒక్క మండలాల్లో జత ఉంటారు. సత్లోక్ సత్ఖండం వరకే ఆయన డ్యూటీ ఉంది. దానికే నామస్మరణ ధ్యానం చేసుకొని 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారం వచ్చేవరకు మనందరి డ్యూటీ ఉంది. ఎట్లాగా ఇల్లు విడిచిపెట్టి వడికి పోయే వరకే డ్యూటీ పిల్లోడికి. మరి అక్కడ చదువు చెప్పాలా, చెప్పగా ఉండదా టీచర్ డ్యూటీ. అలాగా 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారం వచ్చేవరకు మనందరి డ్యూటీ నామం తీసుకొనికే. ముందే గురు డ్యూటీ. గురు ప్రకటన అయిపోయినారో మనం గురుకే సమర్పిత అయిపోతే అక్కడ ఆయన డ్యూటీ ఉంది. ఇప్పుడు చూడండి, మనం రిజర్వేషన్ టికెట్ తీసుకుంటాం బాంబే పోవాలంట, నిజామాబాద్ బాంబే. డబ్బు ఇస్తానా మనకి రిజర్వేషన్ టికెట్ అప్పుడే ఇచ్చేస్తారు. ఆ రిజర్వేషన్ టికెట్ తీసుకొని మనం ఇంటి బీరువాలో బంద్ చేసుకొచ్చుంటే ఇంకో బాంబే పోతాం అంటే పోతామా? ఆ రిజర్వేషన్ టికెట్ మోసుకోపోతుంది, పోయలేదు. ఆ రిజర్వేషన్ టికెట్ తీసుకొని మనతో ఒక డ్యూటీ అయిపోయింది, జవాబారి అయిపోయింది. ఏమిటి అంటే యావ డేట్ టికెట్ ఉంది, ఆ డేటు ఇల్లు వాకలు ఊరు విడిచిపెట్టి నిజామాబాద్ సేరేది, స్టేషన్ సేరేది. ఆ నిజామాబాద్ స్టేషన్ సేరే వరకే మన జవాబారి అయిపోయింది. ఆ నిజామాబాద్ స్టేషన్ సేరి ఆ ట్రైన్ ఎక్క వరకే మన జవాబారి. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మన జవాబారి ఏం లేదు. మీరు నిద్రపోండి, కొట్లాట పెట్టుకోండి, మరి ఇంకో ఏమేమి చేసుకోండి. అక్కడ నిజామాబాద్ నుంచి బాంబే తోలుకుపోయేవరకు జవాబారి దాంది ఉంది.
ఒక వారం కాదు, నెల కానీ సంవత్సరం కాదు, తీసుకుపోయి దీనికి అక్కడ చేర్పించేవారి జవాబారి ట్రైన్తో ఉంది. అట్లాగా ఉంది. దాని కొరకే ఇప్పుడు నామం మనకే ఒక త్రోవా చూపించినారు, గురు మార్గం ఇచ్చినారు, ఆత్మకి నాదానికే కనెక్షన్ ఇచ్చినారు, మన జవాబారి తీసుకున్నారు. అయితేనే మన కార్యసిద్ధి కాలేదు. ఇంకో గురువు ఎప్పుడు నుంచి నామం ఇచ్చినారో ఆయన 10వ ద్వారంలో కూర్చున్నారు. మన త్రోవా చూస్తున్నారు, ఈయన లోపలికి రాని 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 అంటే మనం బయట రూపం అయిపోయినాము. దానికే గురుచండంలో ప్రేమ పెట్టుకొని 2.5-3 గంట రోజు ధ్యానంలో కూర్చొని 9 ద్వారాలు డ్రెస్ పెట్టి 10వ ద్వారం ఇక్కడ ఉంది స్టేషన్. సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ అక్కడ నిలబడింది. ఆ నాదము సత్లోక సచ్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడింది. సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ చూడండి, నాందేడ్ నుంచి ఒకటే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ పోతా ఉంది అమృత్సర్. నాందేడ్ నుంచి అమృత్సర్ పోయేది సచ్ఖండ్ ఎక్స్ప్రెస్, దాని పేరే ఉంది. అట్లాగా సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ మన లోపల ఉంది ఒకటి. సత్లోక సచ్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ 10వ ద్వారంలో నిలబడింది. అది ఎప్పుడు దున్కారిస్తూ ఉంది. మనం ఆడవరకే పోవాలా, స్టేషన్ వరకే సాధన చేసుకొని ఈ 9 ద్వారాలు వేసిపెట్టి 10వ ద్వారం లావాల. ఆ గురు మరి ఆ నాదానికే ప్రకటన చేసుకునేలా ఎక్కువనేలా. మరి మన డ్యూటీ సమాప్తి. గురు ప్రకటన అయిపోయినారు, మన డ్యూటీ సమాప్తి. ఆయన తొలగిపోతారు. మరి నాదం ప్రకటమైంది, మన డ్యూటీ సమాప్తి, అదే తొలగిపోతుంది. దాని కొరకే అదే మాట అంటున్నారా, గురు బిన్ కోయి నహీ సంఘీ ఉన్హీ సంఘ బయట మన ఘోట. గురు వినా ఇంకో మనకి రక్షణ చేసేవాళ్ళు, ముక్తి ఇచ్చేవాళ్ళు, మన ఊరికి తొలగిపోయే వాళ్ళు ఇంకో ఎవరు లేరు. గురు వినా ఈ లోకంలో ఉండే వాళ్ళంతా కర్మాలకే సంబంధం ఉంది. మరి గురువుకి ఏం ఒక పైసా తీసుకోక మనకి, మనం పెద్ద నామం ఇచ్చే రోజు పెద్ద కర్మాలు తన పైన తీసుకుంటారు. పోయి మరి ధ్యానంలో కూర్చొని మానసరోలో కడిగిస్తారు. నరకంలో పోయి అట్లా కర్మాలు నామం ఇచ్చే రోజే గురువు తన పైన తీసుకొని మానసరోలో కడిగిస్తారు. శబ్ద రూపంగా మన లోపలే కూర్చుంటారు. మనం రోజు 2.5-3 గంట ధ్యానం చేస్తుంటే మనకి తెలుస్తుంది ఆయన ఇక్కడ మనకి రక్షణ చేస్తారా, మనకి ఏం తక్కువ పడినిచ్చలేదు, ఇక్కడ రక్షణ చేస్తారా. పోయే సమయంలో ఆయన వస్తారు. ఎవరు వస్తారు? గురువు వస్తారు. యమదూత రానిచ్చలే. చూడండి, కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళు ఎవరిని వస్తారా సచ్చేప్పుడు అంటే బయట ఏడుస్తూ కూర్చుంటారు. ఆ ఆత్మకి యమదూత నుంచి ఇడిపిస్తారు ఎవరిని వచ్చి. వీళ్ళు బయట ఏడుసుకొని కూర్చుంటారు. తన స్వార్థానికే. లోకంలో స్వార్థ పైన ఆధారపడింది ప్రేమ. నిజమైన ప్రేమ కాదు, స్వార్థ నుంచి కూడిన ప్రేమ. దానికో ఆ నిస్వార్థ ప్రేమ సద్గురు మరి శిష్యుడు మరి గురువుకే ఉంది. ఒక పైసే దాస్ తీసుకోక చూడండి, ఎప్పటి నుంచి నామం ఇస్తారో ఆ రోజే మన చేతి పడతారా. మరి అంతవరకు ఇడిసలేదు, పరమాత్మ దర్బార్లు ముట్టించేవరకే. మనం గురువుకి ఇడిసిపెట్టిపోతే గురువు మనకి ఇడిసేవాళ్ళు కాదు. అది నిజమైన సంబంధం. చూడండి, ఇక్కడ ఆయన జత ఉంటారు, సచ్చప్పుడు ఆయన వస్తారు. సచ్చిన తర్వాత లోపల పై మండలాల్లో పెడతారు, అక్కడనే జత ఉంటారు. ఆయన మన వాళ్ళు. ఎవరు ఇప్పుడు సచ్చిన తర్వాత అప్పుడు జత ఉండేవాళ్ళ మన వాళ్ళే. ఎవరు ఇక్కడ జత ఇడిసి పెడతారు, ఎవరు మన వాళ్ళు ఎట్లా అవుతారు? ఇవన్నీ కర్మాలకే సంబంధాలు, ఆత్మకు సంబంధాలు కాదు. ఇవన్నీ 2 సంబంధాలు. దానికే గురు వినా ఈ ఆత్మకు ఈ భవసాగర్ నుంచి కడిగాకే చేసే వాళ్ళు ఇంకో బెరియో లేరు. ఇదే గురు బినా కోయి నహీ సంగీ ఉన్హీ సంగ బైఠ మన ఘోటా కరేంగే కాజ్ వహ తేరా ఉతారే పాప కి పోటా. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, కరేంగే కాజ్ వహ తేరా ఉతారే పాప కి పోటా. చూడండి, గురువు ఒక పైసా దాసి పెట్టుకోక మనకి నామ దానం ఇస్తారు.
అన్ని దానములో నామ్ దానం శ్రేష్టమైన దానం. దానం చాలా ఉంది. భూదానం, గోదానం, లక్ష్మి, మరి వస్త్రదానం, అన్నదానం, దానం చాలా ఉంది. అయితే అన్ని దానములో అన్ని దానం ఇస్తేనే దానం నుంచి ముక్తి దొరకలేదు, భుక్తి దొరుకుతుంది. నామదానం ఈ ఆత్మకు భవసాగర్ నుంచి ముక్తి చేస్తుంది. ఆ దానం సంత్ మహాత్ములు ఇస్తారు. నామ్ దానం, ఆ నామ్ దానం ఏముంది, వాళ్ళ ప్రాణమే ఉంది, అది జీవమే ఉంది, దానికే దానం ఇస్తారు వాళ్ళు. శబ్దానికే కనెక్షన్ ఇస్తారు. మన పెద్ద పెద్ద కర్మాలు మోసుకుంటారు, మరి ఆ రోజు నుంచే శబ్ద రూపంగా మన లోపలే కూర్చుంటారు. మరి ఒక పైసే దాచి పెట్టుకోక. అట్లా నౌకరు ఎవరు ఉండరు మనకే పని చేసే వాళ్ళ. బయట ఎవరన్నా మన పని చేస్తే డబ్బు అడుగుతారా? మరి ఏం తీసుకోక మన పని చేసేవాళ్ళు మన సంబలా గారు, గురు, ఆయన ఒకటే. మరి లాస్ట్ వరకే ఆయన ఇడిసేలే, పరమాత్మ దర్బార్ సట్లో సత్ఖండంలో ముట్టించే వరకే. చూడండి, రాణి ఇందుమతి ద్వాపర యుగంలో కబీర్ సాబ్ నామ్ ఇచ్చినారు, కరుణామయ. మందోదరి త్రేతాయుగంలో మందోదరి శిశురాలు అయింది. రావణకేనా తోలుకుపోయింది కబీర్ సాబ్ ముందే, మునేంద్ర ముందే. అప్పుడు తోలకపోతే ఈయన మహా అహంకారి, మరి ఆయన కొట్టకపోయినారు కబీర్ సాబ్కే, మునేంద్రకే. ఆయన మునేంద్ర ఏం చేసినారో, ఒక ఇట్లా పుల్ల గడ్డి పుల్ల తీసుకొని నిలబడినారు. ఎన్ని తూరు అయినా తలవారు ఏదో చేస్తున్నారు, వారు చేసినారు, ఏం కాలే. లాస్ట్గా సోల్పోయి పారిపోయినారు. అప్పుడు మందోదరి అంటుంది, స్వామి ఊరికి ఆయనకి శరణం పోండి, పో నీవు పో అంట. ఇది చేసి కోపం చేసి వెళ్ళిపోతారు రావణ్. మందోదరి ఒక ఆమె నామం తీసుకొనింది. ఇంకో 5-6 మందికి ఇచ్చినారు. చాలా తక్కువ మందికి ఎన్ని కాలంలో నామం ఇచ్చిపోయినారు మహాత్ములు, సంతులు. ఇట్లా మండలిలో అయితం లేదు. అప్పుడు ఎవరినా వాళ్ళ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకే నామం ఇచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు కలియుగంలో సంత మహాత్ములు ఫ్రీ చేసేసినారు, నామదానానికి ఫ్రీ చేసేసినారు. ఎవరిని రాని వాళ్ళకి ఇత్తనాలు వేస్తూ పోతున్నారు. ఈ రోజు లేకుంటే రేపు పుడుతుంది. ఆ నామద ఇత్తనాలు ఎప్పటికే పోయేది కాదు. స్వామీజీ మహారాజ్ నుంచి బండారు ఓపెన్ చేసేసినారు. నా ముందు చాలా కఠినంగా ఉండే. లక్క నుంచి ఎవరు వాళ్ళ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి ఇచ్చిపోయేది. మరి అట్లాగా రాణి ఇందుమతి, ఆమె చాలా భక్తిభావంలో ఉండే. కాలుడు చాలా బాధ పెట్టారు ఇందుమతికి. స్వరపాయిన కుట్టున్నారు. అయితేనా లాస్ట్లో ఇది చేసేప్పుడు కబీర్ సాబ్ వచ్చేసినారు. నీవేం గాబరి పడొద్దు అంట. రాణి ఇందుమతికి ఇది చేసి మరి బాగా చేసి ఆమెకే మరి కొన్ని రోజు ఉండి ఏదో పెట్టి మరి తోలుకుపోయినారు పైన. ఎప్పుడు ఆ కరుణామయుడు ఆయన కబీర్ సాబ్ ఆయన రాణి ఇందుమతికి తోలుకుపోయినారు సత్లోకానికి. ఆ సత్పురుష్ దర్శనం చేపించినారో ఆమె చాలా సంతోషం పడింది. ఎందుకో ఆ సత్పురుషుడు కబీర్ సాహెబ్ రూపంలో దర్శనం ఇచ్చినారు, కరుణామయ రూపంలో, అదే నామం ఇచ్చిన రూపంలో దర్శనం ఇచ్చినారు. ఎందుకో పరమాత్మకి ಯಾವ రూపం లేదు, ఆయనకి ಯಾವ పేరే లేదు, మరి ఆయనకే చూసేకనే అయ్యలేదు. ఆయన అలఖ్ అగమ్ అనామి. అనామి అంటే పేరే లేక ఉండేవాళ్ళు. పరమాత్మకి పేరే లేదు అంటే రూపమే లేదు. మరి ఆయన మనకి ಯಾವ గురు తొలగపోతారా ఆ గురు రూపంలో పరమాత్మ దర్శనం ఇస్తారు. దానికే గురుకే సత్పురుష అవతారమే అంటారు. పరమాత్మ గురుకే మర్యాద ఇస్తారు అక్కడ తోలుకుపోయిన మహాత్ములకి. అప్పుడు ఎప్పుడో రాణి ఇందుమతి చూస్తే అక్కడ జీవోద్ధారం చేసేవాళ్ళే కబీర్, ఇక్కడ పరమాత్మ రూపంగా దర్శనం ఇచ్చే వాళ్ళే కబీరే.
ఆమెకి చాలా సంతోషం అయిపోయింది. ఆ సత్పురుషుకే ఒక్కొక్క రోములో ఎంటికల్లో కోటి సూర్య కోటి చంద్ర ఒకే సమయంలో పుడితే ఎంత వెళ్తారు అవుతుందా, ఎంటికలు అంతా వెళ్తారు వస్తూ ఉంది పరమాత్మకు. మరి గురు రూపంలో దర్శనమిస్తే ఆమెకు సంతోషం అయిపోయింది. అప్పుడు ఆ పరమాత్మకి వేడుకుంటారు, స్వామి నీవే గురు, అక్కడ జాగ్రత్త చేసేవాళ్ళు నీవే, ఇక్కడ పరమాత్మ రూపంగా ఉండేవాళ్ళు నీవే, దయచేసి నా భర్తకి ఉద్ధారం చేయండి స్వామి. నేనేం భక్తి చేసుకుంటే ఆయన నాకు బాధ పెట్టలే. ఎందుకో కబీర్ సాబ్కే సింహాసనం పైన కూర్చోబెట్టుకొని సత్సంగం నడుపుతుండే, ఆయన కింద కూర్చుంటుంది భర్త, నామం తీసుకోలే. దానికి ఏమో అడుగుతా ఉంది, స్వామి ఆయనకి ఉద్ధారం చేయి. మరి కబీర్ సాబ్ గారు మరి వస్తారు కిందకి వచ్చి, కరుణామయుడు మరి రాజాకైనా ఉపదేశం ఇస్తారు. ఆయనకి యమదూత అంతా చుట్టుకున్నారు పోయే సమయం. అప్పుడు మరి దాన్ని వాళ్ళ నుంచి చెడిపించి ఉపదేశం ఇచ్చి మరి ఆ ఆత్మకి తొలగిపోతారు డైరెక్ట్ సత్లోకానికి. ఇప్పుడు పారబ్రహ్మంలో పోతే మానసరోవర స్నానం చేస్తేనే ఆత్మ నిర్మలం అయిపోతుంది. ఇప్పుడు బ్రహ్మ వరకే స్త్రీ పురుషే ఉంటుంది, శరీరాలు చేంజ్ అవుతుంది. బ్రహ్మలో కారణ శరీరం ఉంది, స్త్రీ పురుషే ఉంటారు. పారబ్రహ్మంపై మానసరోవర స్నానం చేసి ఆత్మ నిర్మలం అయిపోతుంది. దీనిలో 12 సూర్యప్రకాశం ఇచ్చే సురు అవుతుంది, నాద రూపం అయిపోతుంది, ఆత్మ ప్రకాశ రూపం అయిపోతుంది. దాంట్లో 12 సూర్యప్రకాశం ఇచ్చే సురు అవుతుంది పారబ్రహ్మములు. అక్కడ స్త్రీ కాదో పురుష కాదో ఆత్మ తన నిజమైన రూపంలో వచ్చేస్తుంది, ధరిస్తుంది పారబ్రహ్మములు. అక్కడ 12 సూర్య. మరి అక్కడ కబీర్ సాబ్ ఈ రాజా ఆత్మకు సత్లోకంలో తొలగిపోయినారా, పారబ్రహ్మంలో పోతేనే 12 సూర్యప్రకాశం వచ్చేసింది. అక్కడ సత్లోకంలో ఉండే వాళ్ళకే 16 సూర్యప్రకాశం ఉంది. ఆత్మకు పరమాత్మ దర్శనం చేసిన తర్వాత 16 సూర్యప్రకాశం వచ్చేస్తుంది ఆత్మలు. మరి ఆ రాణి ఆత్మ వచ్చి అక్కడ ఏం శరీరమే కాదు, నాద రూపం ప్రకాశ రూపం ఉంది ఆత్మ అని హంసు. ఆ రాణి ఆత్మ వచ్చి రాజా ఆత్మకు నమస్కారం చేస్తుంది సత్లోకంలో. అప్పుడు రాజా ఆత్మ అడుగుతుంది, ఎవరు మహానుభావులు మీరు? ఎందుకో ఈయనలో 12 సూర్యప్రకాశం ఉంది, వాళ్ళు 16 సూర్యప్రకాశం ఉంది. 16 సూర్య వాళ్ళు వచ్చి ఈయనకి నమస్కారం చేస్తే, ఎవరు మహానుభావులు మీరు? నాకు నమస్కారం చేస్తున్నారు నా పాపిష్టికే అంటుంది రాజా ఆత్మ. అప్పుడు ఆ ఆత్మ అంటుంది, లేదు స్వామి, నేనే మృతులోకంలో రాని ఇందుమతి, మీ భార్య నేను రాని ఇందుమతి. అప్పుడు నేనే పరమాత్మకి వినంతి చేసి వేడుకొని మీకు ఇక్కడ వచ్చినట్లే చేస్తే. అప్పుడు రాజా ఆత్మ అంటుంది, ధన్యహో, ఈ స్త్రీ అయితే ఇట్లా వాళ్ళ తాను భక్తి చేసుకొని తాను ముక్తమై తన భర్తకి ముక్త చేసింది అంటే ఆనందపడుతుంది. అప్పుడు అక్కడ ಯಾವ శరీరమే లేదు. మరి అదే కబీర్ సాబ్ మరి పరమాత్మకి వినంతి చేస్తారు, ఒక జీవి వచ్చింది దీనికి దర్శనం ఇవ్వండి స్వామి అంట. అప్పుడు కమల్ సంపుట ఓపెన్ అవుతుంది, దాంట్లో సత్పురుష్ ప్రగట్ అయ్యి దర్శనం ఇస్తారు ఆత్మకు. ఒక్కొక్క ఎంటికల్లో కోటి సూర్య కోటి చంద్ర ఒకే సమయంలో పుడితే ఎంత వెళ్తారైతుంది అంత ఎంటికలు ఉంటుంది. మరి అదే కబీర్ సాబ్ వాళ్ళ గురు రూపంలో వాళ్ళు దర్శనం ఇచ్చేది. దానికి చూసి ఆమె ఆనందపడతారు. చూడండి అట్లా జరిగిపోయింది. దాని కొరకే అదే అంటారు, ఈ ఆత్మ పరమాత్మద అంశమే ఉంది. ఈ ఆత్మ నిజమైన ఊరు సత్ఖండం ఉంది. దీని కుటుంబం అంతా అక్కడ ఉండరు, ఇక్కడ ఉండేవాళ్ళు 4 దినాల కొరికే. ఇప్పుడు మానవ శరీరంలో వస్తే దాని కర్మాల సంబంధిలో ఇక్కడ కుటుంబం అవుతారా? కుక్క శరీరం పోతే అట్లా వాళ్ళు అక్కడ కుటుంబం అవుతారా? మరి సెట్ సామ్యాల్లో పోతే అట్లా వాళ్ళు అవుతారా? వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అక్కడ ఎప్పుడు చేంజ్ అయ్యేది కాదు. అక్కడ పగల రాత్రి లేదో సంవత్సర మరి ಇದು ದಿನಂ లేదో, ఒకే సమానక సూర్య మరి చంద్ర లేదో, ఒకే సమానం కా ప్రకాశ, ఒకే సమానం కా ఆనందం ఉండే లోకం మన లోకం సత్లోక సత్ఖండం.
దానికి మహాత్ములు అంటారు, మీ ఊరికే పోయే ప్రయత్నాలు చేసుకోండి, మీ ఊరికే పోయే చింత చేసుకోండి. ఈ ఊర్లో ఇంతవరకు యారికే సుఖమరి శాంతి దొరకలే, ఎవరికి ఎప్పుడు దొరకలే. ధనములో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది? మీ లోపల ఉంది. నామంలో శాంతి ఉంది, నాదంలో శాంతి ఉంది. మహాత్ములు దాని కొరకు గురు నానక్ గారు చెప్తున్నారు, నానక్ దుఃఖియా సబ సంసార్ సోయి సుఖియా జో నామ ఆధార్. ఎవరు ఆ నామానికి అంతరంలో ప్రకటన చేసుకున్నారో వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎవరు ఈ లోకానికి జీవనాధారం చేసుకున్నారో వాళ్ళు దుఃఖంగా ఉన్నారు. రాజా కానీ అడుకొని తినేవాళ్ళు కానీ వాళ్ళందరూ దుఃఖితే. జై करेंगे काज वह तेरा, उतारे पाप की फोटा, मिले तब नाम की रंगत, शब्द की सेज जालोटा, भाग तेरा बड़ा जागा, हुआ मन हर से का तोता. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, అప్పుడు మీరు భాగ్యోదయం అయిపోయాయి. ఎప్పుడు మీలో గురు మరి నాదం ప్రకటన అయిపోతుంది, అప్పుడు మీరు భాగ్యోదయం అయిపోయాయి. దానికి వాళ్ళకే సౌభాగ్యవంతుడు అంటారు. ఇప్పుడు మనకే బయట ಯಾವುದೋ ఒక 10 లక్షల రూపాయల లాటరీ తగిలితే సౌభాగ్యవంతుడు అంటారు. మరి ఓ 1 కోటి రూపాయల లాటరీ తగిలితే సౌభాగ్యం. అది ఎంత సౌభాగ్యం. 4 దినాలు ఆనందములు ఉండొచ్చు. మరి సచ్చిన తర్వాత యమదూత్ చెప్పులు ఏడు తినాల్సింది, నరకంలో పోయి బాధపడాలా. 84 లక్షల దుఃఖ సముద్రంలో పోయి పడిపోతుంది. అది ఎంత భాగ్యం. మానవ శరీరం దొరికినకే సద్గురువులు దొరికితే, సద్గురు దొరికిన తర్వాత సాధనం చేసుకొని గురు కేంద్రంలో ప్రకటన చేసుకుంటే వాళ్ళు భాగ్యవంతుడు. మరి వాళ్ళ భాగ్యవంతుడు. వాళ్ళకే మానవ శరీరంలో వచ్చినకే సార్థకం అయిపోతుంది సద్గురువులు దొరికితే. जिनको सद्गुरु मिलिया उनका लेखा निबड़ा. ఎవరికి సద్గురు దొరికినారంటే వాళ్ళు మరి మరి సత్య పుట్టులు వచ్చేలే, వాళ్ళే భాగ్యశాలి. జై उठा फिर जाग एक चिन्ह में, जुगन से जुग से पड़ा सोता, जगत को देख तू मत करो, नहीं कुछ सार है तो था. మరి స్వామీజీ మహారాజ్ అదే మాట అంటున్నారు, జగత్తుకో దేఖ్ తూ మత్ కర్ నహి కుచ్ సార హే థోథా. మీరు మంచి విచారం చేసి శాంతిగా కూర్చొని విచారం చేయండి, ఈ లోకంలో ఏం సారం ఉందా విచారం చేయండి. స్వామీజీ మహారాజ్ అంటారు, నహి కుచ్ సార హే థోథా. ఇది భీమి గింజ బయట వస్తే ఇంకో బయట అంతా ఏమంటారు, తౌడు అంటారు, దానికి ఏమంటారా? మరి అలాగా ఉంది. ఈ లోకములో యా వస్తువులో సుఖ మరి శాంతి లేవు. మనకి అట్లా అనొస్తుంది, లేవు. శాంతి నామములో ఉంది, మీ లోపల ఉంది. మీ గురువు మాట నీ లోపలికి వచ్చేస్తే మీకు శాంతి దొరికిపోతుంది, బయట లేవు. జై उलट कर दिल मथ अपना, अमोलक भक्ति क्यों खोता, गुरु ने अब कार्य की रूपा दिया, अब काल को गोता. మరి అదే మాట అంటున్నారు, ఉలటకర్ దిల్ మథో అప్నా అమూలక వస్తు క్యో ఖోతా వక్త్ క్యో ఖోతే. అంటే మీరు ఉల్టా చేయండి మనస్సుకి. ಯಾವ మనస్సు సంసార రూపమైంది ఆ మనస్సుకి అంతరంలో తీసుకొని నామరూపం చేయండి. నామరూపం అయితే మీ కార్యసిద్ధి అయిపోతుంది. దానికి నిజమైన ఇల్లు వాకలు ఊరు అన్ని దొరికిపోతుంది. దానికి నిజమైన సుఖపరి శాంతి లోపల దొరికిపోతుంది. సంసారం మనసే ఇడిసిపెడుతుంది. మనం ఇడు అంటే ఇడిసలేదు,
లోపల నాద ఆధారం దొరికిపోతే మనస్సుకి ఈ బయట ఆధారం విడిచిపెడుతుంది. ఎందుకో ఆ నామములు ఎంత ఆనందం ఉంది అంటే ఈ 3 లోకాల్లో ఉండే ఆ వస్తువులు లేవు. మనసుకి ఏం కావాలా? ఆనందం కావాలా? ఇక మంచి వస్తువు కింద మంచి వస్తువు దొరికిపోతే మనసుపై దానిలో లీనమవుతుంది. ఆ నాదాధారం దొరికిపోతే మనసుపై దానిలో లీనమైపోతుంది. దాన్ని విడిచిపెట్టి బయటే రాదు మనసు. ఎక్కడ మనసు లేదో ఈ గలాటానే లేదు. అప్పుడైనా నిజమైన ఫకీరు. ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది. ఎక్కడ ఆశ మరి తృష్ణ లేదో వాళ్ళకి ఏం ఫికర్ లేదో వాళ్ళే ఫకీర్, వాళ్ళ నిజమైన మహానుభావులు. జై गुरुने अब कार्य की रूपा दिया अब काल को गोता कहे राधा स्वामी ये है तुमको चलो सतलोक दूता. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, గురునే దియా అబ్ కాలకో గోతా అంటే గురు కృప చేసినారు, మీకు నామదానం ఇచ్చినారు. మీకు నామదానం ఇచ్చే రోజు మీ జవాబారి, మీ రికార్డు, కర్మద రికార్డు ఖాతా, మీ జవాబారి గురు తన స్వాధీనం తీసుకున్నారు. మీ గురు దయా చేసి ఏం చేస్తున్నారో మీ రికార్డు కర్మద లేఖ ఎం ధర్మరాజ్ డిపార్ట్లో ఉంటుంది, అది తన దగ్గర పెట్టుకున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు ఎం డిపార్ట్లో మీ లేఖ లేదు, లెక్క లేదు, మీకు అక్కడ పోయే పని లేదు. కాలుకే గోత, కాలు నుంచి మీకు విడుదల చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు భయమే లేదు. గురువుకి నమ్మండి, నామస్మరణ ధ్యానం చేయండి, గురువు చెప్పిన ప్రకారం నడండి. మీ ఊరికి మీరు పదండి, పోయి అక్కడ ఎప్పటి నుంచి మీరు వచ్చినారో సత్ఖండం అక్కడ సింహాసన్ ఖాళీగా ఉంది. సునా పడా తఖ్త और ताज, మీరు సింహాసనం మరి కిరీటాలు అక్కడ ఖాళీగా పడి ఉంది సత్లోకములో. మీకు కొన్ని రోజు కొరకు వాళ్ళు ఇక్కడ పంపించింటే కాలు ఇట్లా రచనం చేసినారో పోయి చూసరాండి పంపిస్తే మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు అయిపోయినారు. కాలు మీకు మోసం చేసేసినారు. మీరు సింహాసనం మీ కిరీటాలు అక్కడ ఖాళీగా పడి ఉంది, దానికి మరీ ధరించి వచ్చి దానికి మరీ ఎక్కండి అంట. దానికే స్వామీజీ మహారాజ్ లాస్ట్ ఏమంటున్నారో, కహే రాధా స్వామి యా సమझाई చలో సత్లోక్ దీవ్ నేవతా, మీకు మేము ఆమంత్రణ ఇచ్చేకి వచ్చినామంట. మీరు ఊరికి మీరు పదండి, ఆనందంలో ఉండండి. ఈ లోకంలో ఎందుకు బాధపడుతున్నావు? ఈ లోకం ఇది కాలం మరి మాయా లోకం ఉంది. ఈ లోకంలో ఇంతవరకు ఎవరికి సుఖ మరి శాంతి దొరకలే, అప్పుడు దొరకలే. దానికే మీ ఊరికి మీరు పదండి, మీకు ఆమంత్రణ ఇచ్చే కొరికి నేను వచ్చినామంట స్వామీజీ మహారాజ్ అంటున్నారు. నేవత పిలుపిచ్చే కొరికి వచ్చినాము, మీరు పదండి, మీ ఊరికి పోయి మీరు అక్కడ రాజకాండి. మీ సింహాసనం మీ కిరీటాలు ఖాళీగా పడి ఉంది. అక్కడ ఆత్మే పరమాత్మ రూపంగా ఉంటుంది. అక్కడ అట్లా ఆత్మ ఈరోజు ఇక్కడ మనసు జత పట్టి మృతలోకంలో కర్మలు చేసి జీవాత్మ అయిపోయింది. తన రూపమే తానే మర్చిపోయింది, తన ఊరు తానే మర్చిపోయింది. దానికే మహాత్ములు అంటారు, చూడండి మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు. ఆ పరమాత్మ ఊరే మీ ఊరు, సత్లోక్ సచ్ఖండం. ఇదో కాలం మరి మాయా ఊరు ఉంది, మీ ఊరు కాదు. సత్య మరి పుట్టే ఊరు ఉంది. దీంట్లో ఇంతవరకు ఎవరికి ఎప్పటికీ సుఖ మరి శాంతి దొరకలే, ఎప్పుడు దొరకలే. మీ ఊరికి మీరు పదండి. జై कहे राधा स्वामी तुमको चलो सतलोक दुनिया. प्रभु मेरे दिल में सदा याद आना, दया करके दर्शन तुम्हारा दिलाना. प्रभु मेरे दिल में सदा याद आना, दया
करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में सदा जान कर दास अपने चरण का, सदा जान कर दास अपने चरण का। मुझे दीन बंधु ना दिल से भुलाना, मुझे दीन बंधु ना दिल से भुलाना, प्रभु मेरे दिल में सदा याद आना। दया करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में सभी दोष जन्मों के मेरे हजारों, सभी दोष जन्मों के मेरे हजारों, क्षमा करके अपने चरण में लगाना, क्षमा करके अपने चरण में लगाना, प्रभु मेरे दिल में सदा याद आना। दया करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में किया काम कोई ना तेरी खुशी का, किया काम कोई ना तेरी खुशी का। अपना विरद देख मुझको निभाना, अपना विरद देख मुझको निभाना, प्रभु मेरे दिल में सदा याद आना। दया करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में फंसाया है माया के चक्कर में गहरा, फंसाया है माया के चक्कर में गहरा। ब्रह्मानंद बंधन से मुझको छुड़ाना, ब्रह्मानंद बंधन से मुझको छुड़ाना, प्रभु मेरे दिल में सदा याद आना। दया करके दर्शन तुम्हारा दिलाना, प्रभु मेरे दिल में। चंद्रमा मंजू शिवतमा सदानंदा, चंद्रमा मंजू शिवतमा, चंद्रमा मंजू शिवतमा सदानंदा, चंद्रमा मंजू शिवतमा। తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగా, తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగా, వాళ్ళు మరసి తారకమున తెల్లవారే గనక మనము చంద్రమామను చూసి వద్దమా సదానంద, చంద్రమామను చూసి వద్దమా। మనసు
మనసులోన భద్రపరచి మాయ శక్తిని మార్ధించి మనసులోన భద్రపరచి మాయ శక్తిని మార్ధించి పగలు రేయి ఒకటి చేసే పరమ పదము కొల్లలాడి చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా పంచబాణుని పారదోలి కుంజరంబులు కూలవేసి పంచబాణుని పారదోలి కుంజరంబులు కూలవేసి మంటి మింటి రెంటి నడమ వంటి స్తంభము మేడ మీద చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా పొంచి పంచభూతములను పట్టి కొట్టి చంపవేసి పొంచి పంచభూతములను పట్టి కొట్టి చంపివేసి కొండలారు దాటి మేటి కొండ మీద సంతసమున చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా కాయ ప్రాయము స్థిరం కాదు సావకాశము చేయరాదు కాయ ప్రాయము స్థిరం కాదు సావకాశము చేయరాదు చిక్కలకును లోనుగాక ఎక్కువైన బ్రహ్మపురమున చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా శత్రులార్గురి చెంత చేరక ఇంద్రియాదులు వెంట పోక శత్రులార్గురి చెంత చేరక ఇంద్రియాదులు వెంట పోక మట్టు తెలిసి మేలుకోట పట్టణములు చేరి ఇప్పుడు చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతే కాని చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతే కాని గుట్టు తెలిపే గురుడు కలిగితే చూడవచ్చును సులభమున్నది చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా నిద్రలోన భద్రమైన నిద్రయోగా నిద్ర తెలిసి నిద్రలోన భద్రమైన నిద్రయోగా నిద్ర తెలిసి శాంభవి ముద్ర చూసి యోగి ఎరుగును చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా అమర నారాయణ స్వామి యాదగురుని బోధ చేత అమర నారాయణ స్వామి యాదిగురుని బోధ చేత తలిచినప్పుడు తనవులోన తప్పకుండా చూడవచ్చును చందమామను చూసి వత్తమా సదానంద చందమామను చూసి వత్తమా कभी प्यासे को पानी पिलाया नहीं वाद्यामृत पिलाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं वाद्यामृत पिलाने से क्या फायदा कभी गिरते हुए
को उठाया नहीं, बदआंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। मैं तो मंदिर गया पूजाया आरती की, पूजा करते हुए ये ख्याल आ गया। मैं तो मंदिर गया पूजाया आरती की, पूजा करते हुए ये ख्याल आ गया। कभी माँ बाप की सेवा की ही नहीं, सिर्फ पूजा के करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। जन्म मानव का देखे दया न करी, फिर मानव कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया। मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया। कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा। कभी प्यासी को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया। तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने ज्ञान किसी को बांटा नहीं, सिर्फ ज्ञानी कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बदअमृत पिलाने से क्या फायदा। मात पिता के चरणों में चारों धाम है,
आज आ जाए ही मुक्ति का धाम है। माता पिता के चरणों में चारों धाम है। आज आ जाए ही मुक्ति का धाम है। पिता माता की सेवा की ही नहीं, सिर्फ तीर्थों में जाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, आंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, अमृत पिलाने से क्या फायदा। సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగ్యమై ఉండు. సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగ్యమై ఉండు. సచ్చిన విడవదు వచ్చును తన వెంటనే, సచ్చిన విడవదు వచ్చును తన వెంటనే. ముచ్చులకు అగపడదు నీట మునిగిపోదు, కపట మానస జనుల కంటికి కనపడదు. కపట మానస జనుల కంటికి కనపడదు, మంటి మింటికి నడుమ నడమింటిలో ఉండు. సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగ్యమై ఉండు. అన్యులెవ్వరైనా ఆశించి అడిగితే, అన్యులెవ్వరైనా ఆశించి అడిగితే ఇచ్చిన వారులకు ఆచిరాదు. అన్నదమ్ముల కొంత అపహరించదమంటే, అన్నదమ్ములు కొంత అపహరించదమంటే వారి పాలికి పోదు ఒక కాని పాలు. సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగమై ఉండు. తల్లి తండ్రి భార్య తనయులు బాంధవులు, తల్లి తండ్రి భార్య తనయులు బాంధవులు ధరపాలకులు ఆక్రమించలేరు. పసవ్యాఘ్ర సునక కుక్కుట క్రిమకీట, పశువ్యాఘ్ర సునక కుక్కుట క్రిమకీట. జీవరాశులకేలా చిక్కేన ఈ ధనము. సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగ్యమై ఉండు. మెరుగు గుడ్లకు నడమ మెల్లగనే గురు చూసి, మెరుగు గుడ్లకు నడమ మెల్లగనే గురు చూసి. స్థాళ నేర్పు కలిగి సాహసమున ధనవున ద్వయవాయు బాణముల్ సంధించి, ధనవున ద్వయవాయు బాణముల్ సంధించి. కదిసి వేసిన ఎప్పుడే కనుపరను ధనము. సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము, సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము. యోగులకు ఈ ధనము యోగమై ఉండు. అదరు బెదరు లేకయా ధనము దిగమృంగి,
అదరు బెదరు లేకయా ధనము దిగమృంగి బయలు చూడ చూడ బావా మందు అమర నారాయణాది పరంజ్యోతి అమర నారాయణాది పరంజ్యోతి దివ్యనామామృతము దీక్షైన ధనము సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము సద్గురుడు ఇచ్చెరా సమయ నిధనము యోగులకు ఈ ధనము యోగ్యమై రాధాసు ఈ కలియుగములో సంత మహాత్ములు ముక్తి కోరికే మూడు సిద్ధాంతాలు పెట్టినారు. ఎన్ని కాలములో జపాలు తపాలు ప్రాణాయామ సాధన అష్టాంగ యోగ చాలా కఠినమైన సాధనం ఉండేది. అయితే కలియుగములో ఆ సాధనం చేసేకే సాధ్యమేలే. దాని కొరికే సంత మహాత్ములు మూడు సిద్ధాంతాలు పెట్టినారు. నామ సుమ్రన్ ధ్యాన భజన. పంచనామ సుమ్రన్ బ్రహ్మద స్థానంలో మనసు నిలబెట్టి ప్రేమ నుంచి జపం చేసుకునేది. సద్గురు స్వరూపానికి చూస్తూ నామస్మరణ చేసేది ధ్యానం మరి జపం అంటారు. నాదం వినే విధానానికి భజన అంటారు. దాని కొరకే ఈ మూడు సిద్ధాంతాలు పెట్టారు. ఎందుకంటే మన మనసు బయట సుమరం చేసే ఇప్పుడు మలినం అవుతా ఉంటుంది. నామ సుమరం చేసే మనసు నిర్మలం అయ్యేది ఉంది. ఎందుకు మనసుకి సుమరం చేసే అలవాటు ఉంది. మనం ఊరికే ఉంటే మనసు ఊరికే ఉండేలే, ಯಾವುದೋ ఒక సుమరం చేస్తానే ఉంటుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారో ఆ సుమరం చేసేది వదిలిపెట్టి ఈ సుమరం చేయండి, నామ సుమరం చేయండి. నామ సుమరం చేసే నుంచి మనసు నిర్మలమవుతుంది, పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది. ఒకరోజు మనసు నిర్మలమై చిత్తి స్థిరమైపోతుంది, మన చేతన పైకి వస్తుంది. ఎంతవరకు మనసు నిర్మలము కాదు చైతన్యం పైకి రాదు. మనసు నిర్మలం చేసే కోరికే జపం అవసరం. మనము సుమరం ఎంత ఎక్కువగా చేస్తామో అంత జల్దీ మన కార్యసిద్ధి అవుతుంది. సంత మతంలో ఫస్ట్ స్టేజ్ అంటే సుమరన్. సుమరన్ మనం త్రోవా నడిసేప్పుడు, పనిపాటు చేసుకునేప్పుడు, వంట చేసుకునేప్పుడు ఎప్పుడో సుమరం చేసే అలవాటు చేసుకుంటే అది ధ్యానంలో కూర్చునే సమయంలో మనకి సహాయం చేస్తుంది. లేకుంటే ధ్యానం అదే సమయంలో సుమరం చేసేకపోతే సుమరం నడదు. దాని కొరకే వేరే సమయంలోనే సుమరం చేసే అలవాటు చేసుకునేలా ప్రయత్నం చేయాలా. నిదానంగా అవుతుంది. ప్రయత్నం చేయకపోతే ఏదో సుమరం నడదు. ఎందుకంటే మనసుకి తెలుసు మేము సుమరంలో పోతే నేను సస్తా అంట. దాని కొరకే మనసు అక్కడ పొయ్యేకి తయ్యాలే. వేరే సుమరణ కావాలంటే చేస్తుంది. రామ కృష్ణ గోవింద అంటే ఏం చెప్పో బాగా చేస్తుంది. పంచనామాలు సుమరణ అంటే దానికే పొయ్యలేదు మనసు. దాని కొరకే మనం జబర్దస్తి దానిపైన పెట్టాలి. కొన్ని రోజు జబర్దస్తి మనసుకి దాని రూపం చేస్తే నిదానంగా మనసే దాని రూపం అవుతుంది. లేకుంటే ఇది కాదు. దానికి సుమరన్ ధ్యాన్ నామ సుమరన్ నుంచి మనసు నిర్మలమవుతుంది. సద్గురు ధ్యానం నుంచి చిత్తశుద్ధి అవుతుంది. మరి రెండు శుద్ధి అయిన తర్వాత చేతన పైకి వస్తుంది. దాని కొరకే మరి భజన శబ్దం వినే విధానానికి భజన అంటారో అదును మనం రోజు చేయాల. కొన్ని కూర్చుంటూ ఉంటే మన ఆత్మకి రెండో తాకత్ ఉంది. ఆత్మలో చూసేది వినేది సురత్ మరి నిరత్ అది జాగ్రత్త అవుతా ఉంటుంది. అది జాగ్రత్త అవస్థలు వస్తేనే మన చైతన్యం పైకి పోయేది. శబ్దం విన నుంచినే శరీరం ఖాళీ అవుతుంది. సుమరం ధ్యానం నుంచినే శరీరం ఖాళీ అవుతుంది. శబ్దం విన నుంచినే ఖాళీ అవుతుంది. దాని కొరకే ఆ అభ్యాసంను మనం చేస్తుండాల. ఇప్పుడు ఈ పొద్దునే అమృత బేళ అంటారో మనం పండుకొని లేచి ఉంటాం. మనసు శాంతి ఉంటుంది. శాంత మనసు ధ్యానానికి లాయక్. దాని కొరకే మహాత్ములు మీరు పొద్దున లేచి ధ్యానంలో కూర్చోండి అంటారు.
మరి ఎట్లెట్లా పద్దుపడుతుంది, మనసు చంచలం అవుతూ ఉంటుంది, వికల్పాలు ఎక్కువగా మనసులో వచ్చేస్తుంది. అప్పుడు స్థిరం కాదు. పొద్దున బాగుంటుంది, మనసు శాంతి ఉంటుంది. ఆ శాంతి మనసు ధ్యానానికి లాయక్. దాని నుంచి పొద్దున లేచి మనము రోజు రోజు అలవాటు చేసుకునేలా కూర్చునేలా, ఒక టైం టేబుల్ రాసుకొని కూర్చునేలా. ఎట్లా మనం వేరే కార్యం రోజు రోజు చేస్తుంటామో, ఎవరు చెప్పే పని లేదు, అలాగా ధ్యానం రోజు రోజు చేయాలా. ఒక టైం టేబుల్ రాసుకొని ఫస్ట్ ధ్యానం చేసుకొని వేరే కార్యంలో పోవాలా. అట్లాగే చేస్తూ ఉంటే ధ్యానం నడుస్తుంది, లేకుంటే ధ్యానం నడిచేలే. ఎప్పుడో ఒక రోజు చేసేది, 2 రోజు విడిచిపెట్టేది, ఎట్లా చేస్తే మనం ఎప్పుడూ ధ్యానం నడదు, మన కార్యసిద్ధి అయ్యేలే. దాని నుంచి దీనికైనా రోజు రోజు చేసే అలవాటు చేసుకునేలా రోజు రోజు చేయాల. ఇప్పుడు మంచి టైం ఉంది, మనసు పొద్దునే శాంతి ఉంటుంది, శాంత మనసు ధ్యానానికి లాయక్. దాని కొరకే మనసు బ్రహ్మద స్థానంలో నిలబెట్టి పంచనామ సుమరన్ ప్రేమ నుంచి చేయాల. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చండి. రాధాస్వామి ఇప్పుడు ఇక్కడ తుర్తిలో 3 రోజు కార్యక్రమం, ఈరోజు ఆఖరి రోజు ఉంది. సంగత్ ముందు వినంతి ఉంది. ఇక్కడ తుర్తి సేవాదారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళు రాత్రి పగలంతా సేవ చేసి ఇట్లా సంగత్ మరియు వాళ్ళు సేవ చేసినారు. వాళ్ళ తరపు నుంచి ఏమేమో పొరపాటు జరిగి ఉంటే వాళ్ళ మాట నుంచి లేకుంటే కార్యం నుంచి ఎవరికే బాధ కలిగింటే వాళ్ళ తరపు నుంచి నేను క్షమాపణ కోరుతున్నామా. మీరు మనసులో ప్రేమ విశ్వాసాలు తీసుకొని పోవాలా. మరి మీ ఏరియాలో ఎక్కడెక్కడైనా సత్సంగం నడుస్తూ ఉంటుంది, సత్సంగంలో పోతుండాల. సత్సంగం రోజు రోజు వినే ప్రయత్నాలు చేయాలా. ఎట్లాగా మన శరీరానికి ఆహారం ఇచ్చేది చాలా అవసరం అనుకుంటాము, అట్లా మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం ఉంది. మన ఆత్మ ఆహారము సత్సంగం, భజన్, సుమరన్. దీని నుంచి ఆత్మ బలవాను అవుతుంది, మనసు బలహీనం అవుతుంది. మరి పగల రాత్రి సంసార చింతనం నుంచి మనసు బలవాన్ అవుతుంది, ఆత్మ బలహీనం అయిపోతుంది. దాని నుంచి సత్సంగము మనము అకస్మాత్ దూరము ఉంటే వారానికి 15 రోజు నెలకి నడుస్తుంటేనా ఇంటిలో రోజు రోజు సత్సంగం వినే ప్రయత్నాలు చేయాలి. కేసెట్ దండిగా ఉంది, మరి కేసెట్ వేసుకొని ఆ సత్సంగం వినేప్పుడు అన్ని పనిపాటు బంద్ చేసుకొని స్థిరంగా మనం కూర్చొని వినాలి. అందరూ కూర్చొని వినాలి. లేకుంటే టేప్ రికార్డ్, లేకుంటే టీవీ నడుస్తూ ఉంటుంది, మనం మాట్లాడుకొని ఉంటామో, వంట చేసుకొని ఉంటామో, అది నడుస్తూ ఉంటుంది. అట్లా ఆ భావాలు మన హృదయం నుంచి వెళ్ళిపోతుంది. ఆ గురువు వాక్య పైన ఉండే భావాలు వెళ్ళిపోతుంది. దానికి విలువ ఇవ్వాల. గురువుకి ప్రతి ఒక్క వస్తువుకి మనం విలువ ఇవ్వాల. వాళ్ళ వాక్యానికైనా మనం విలువ. అప్పుడు అన్ని పనిపాటు బంద్ చేసుకొని మనం కూర్చొని వినాల ప్రేమ నుంచి. అప్పుడు మనసులో ఏం భావం పెట్టుకోనాలా, గురువు నా కొరకు చెప్తున్నారంట భావం ఉండాల. లక్షాది మంది ఉంది, వాళ్ళ నుంచి మనకేం పని, గురువు నాకో చెప్తున్నారంట మన పైన భావం ఉండాలి. అప్పుడు మన ఆ భావం నుంచి వింటుంటే మనలో మార్పు వస్తుంది, సత్సంగంలో పవర్ ఉంటుంది, మనలో మార్పు వస్తుంది, మన ఆచార విచార వ్యవహారాలన్నీ చేంజ్ అయిపోతుంది, మనలో గురు ప్రేమ మరి భక్తి పెరుగుతుంది. దాని కొరకే సత్సంగం రోజు రోజు వినేలా. మరి నామస్మరణ ధ్యానంలో రోజు రోజు కూర్చునేలా. ఒకరోజు కూర్చొని ఒకరోజు విడిచిపెడితే మన కార్యం అయ్యేలే. రోజు రోజు ఒక టైం టేబుల్ రాసుకొని దాని ప్రకారం మన అనుకూలంగా మనం ఒక టైం టేబుల్ రాసుకునేలా. దాని ప్రకారం రోజు రోజు కూర్చునేలా. ఇది మన సొంతం పని. ఇంకో మిగతా చేసేది మనం ఎవరు వేరే వాళ్ళ పని. ఇది సొంతం పని. తన ఆత్మ ఉద్ధారణ కొరకే మనం రోజు రోజు చేసుకునేలా. దాని కొరకే ఎక్కడైనా సత్సంగం ఉంది వినండి. మంచి వాక్యాలు చూడండి. కబీర్ సాహబ్ గారు ఏమి చెప్తున్నారు, సాధు ऐसा चाहिए जैसा सूप स्वभाव सार सार को गै रखे तोता देवड़ा है. साधु कैसा चाहिए, जैसा सूप का स्वभाव होता है, जो आपके लायक है, जो आपके अनुकूल है वो आप अपने अंदर रख लो. जो आपके लायक नहीं है और आपके अनुकूल नहीं, उसको छोड़ दो. सूप का कैसा स्वभाव होता है, साधु का ऐसा ही स्वभाव होना चाहिए. सत्संग में जाना चाहिए. अपने लायक चीज को अपने अंदर रख लेना, जो अपने लायक नहीं उसे छोड़ देना. लेकिन हमें किसी की निंदा चुगली नहीं करना चाहिए. निंदा से बड़ी पाप कोई नहीं.
क्योंकि संत मत प्रेम और प्यार का रास्ता है, उसमें अपने हृदय को बनाना पड़ता है। अगर हमारे अंदर निंदा रहेगा, चुगली रहेगी, किसी के प्रति राग द्वेष रहेगा, तो हम कैसे गुरु के कृपा के पात्र बनेंगे? कहते नहीं भाई, संत मत प्रेम और प्यार का रास्ता है, वो प्रेम करना सिखाता है, तोड़ना नहीं सिखाता है। महात्मा तो कहते भाई सबसे प्रेम करो, सब अपने भाई हैं, चाहे वो कोई भी हो। तो कहते सबसे प्रेम करो, सबसे प्रेम। जब आप सबसे प्रेम करेंगे तो वो प्रेम रूपी ताकत आपके अंदर प्रकट होगी। जब आप दूसरे से प्रेम करेंगे तो आपको भी उनसे प्रेम मिलेगा। आप अपने अंदर राग द्वेष रख के दूसरे से प्रेम लेना चाहेंगे तो प्रेम नहीं मिलेगा, क्योंकि दिल से दिल की राह, दिल से दिल का कनेक्शन है, रास्ता है। जो भाव आपके अंदर जिसके उसके प्रति होगा, उसके अंदर वैसा ही भावना पैदा होगा। आपका दिल साफ सुथरा रहेगा, आप लोगों से प्रेम प्यार करोगे तो आपके अंदर प्रेम और प्यार बढ़ते जाएगा, सबसे आपको प्रेम ही प्यार ही मिलेगा। तो इसीलिए चाहिए कि भाई सबसे प्रेम प्यार से रहना, अपने दिल को साफ सुथरा करने की कोशिश करना, क्योंकि संत मत में इस घट को बनाना पड़ता है, बर्तन को साफ करना पड़ता है। जब आपका दिल साफ सुथरा रहेगा, तुलसी साहब ने शेख तकी को यही कहा है, दिल का हुजरा साफ कर जाना के आने के लिए, ध्यान गैरों का उठा उसके बिठाने के लिए। हे तकी, परमात्मा तो तेरे अंदर बैठा है, वो कैसे मिलेगा? मन रूपी मंदिर को साफ सुथरा बना ले, जहाँ पे वो परमात्मा प्रकट होना है। लेकिन हमारी क्या हालत है? एक दिल लाखों तमन्ना, उस पे और ज्यादा हविस, और फिर है कहाँ ठिकाना? कि कहते हैं कि फिर है कहाँ ठिकाना दिल। हाँ, तो वो परमात्मा को बिठाने के लिए फिर ठिकाना ही कहाँ है कि ये सारा दुनिया का चिंता फिक्र, कोर्ट कचहरी सारा भरा पड़ा है, तो उसको बिठाने के लिए जगह ही कहाँ है? तो कहते हैं दिल का हुजरा मंदिर, मन रूपी मंदिर को साफ सुथरा बना लो, परमात्मा को आके बैठने के लिए, गुरु को आकर प्रकट होने के लिए। देखो, एक गंदी जगह में कुत्ता भी नहीं बैठता। हम उस मालिक को बुलाते हैं जो 16 लोक का वाली है, उस गुरु को अपने अंदर बुलाते हैं, तो भाई वो भी जगह पवित्र होनी चाहिए। तो इसीलिए हमेशा अपने मन के ऊपर निगरानी रखनी चाहिए, हमें अपने आप को सुधारने की कोशिश करनी चाहिए, दूसरे को सुधारने से फायदा नहीं। जब हम सुधर जाएंगे, आप भला तो सब भला। कहते भाई हम भले हो जाएंगे, हमारा दिल साफ सुथरा हो जाएगा, हमें सब अच्छे लगेंगे। क्योंकि देखो, हमारा अगर चश्मा का ग्लास ब्लू कलर होएगा तो ब्लू कलर ही नजर आएगा, रेड कलर होएगा तो रेड कलर ही नजर आएगा। हालांकि बाहर का वातावरण जैसा है वैसा ही है, वो तो रेड ब्लू नहीं है, और रेड ब्लू तो अपना ग्लास है, नजर है। तो कहते भाई ऐसे ही हमारा दिल जैसा होगा, ये दुनिया हमें वैसे ही नजर आएगी। हमारे अंदर प्रेम प्यार होगा, हमारा दिल साफ सुथरा होगा, हमें सब अच्छे ही नजर आएंगे। एक चोर को सब चोर ही नजर आते हैं, एक अच्छा महात्मा को सब महात्मा ही लोग नजर आते हैं, क्योंकि उनका ख्याल अच्छा होता है तो उनको सब अच्छे ही नजर आते हैं। तो कहते इसीलिए तो कबीर साहब ने भी कहा है, बुरा जो ढूंढन मैं चला, बुरा न मिलिया कोई, जो दिल खोजा आपना तो मुझसे बुरा न कोई। कहते भाई दुनिया में हम बुरा ढूंढने के लिए निकले, तो कबीर साहब कहते हैं जब मैंने अपनी तरफ निगाह मार के देखा तो मेरे अंदर सारी बुराई है, मेरे से बुरा तो दुनिया में कोई नहीं। तो हमेशा हमें अपने दिल की सफाई करने की कोशिश करना चाहिए, अपने आप को सुधारना ही संत मत है, दूसरे को सुधारना नहीं, अपने आप को सुधारना ही संत मत है। जब आप ही नहीं सुधरे तो दुनिया सुधर के फायदा ही क्या है? तो इसीलिए हम आप सबके चरणों में विनती करेंगे कि भाई जहाँ भी सत्संग हो, सत्संग सुनो, प्रेम प्यार से सुनो। जो आपके लायक की बात है उसको अपने दिल में रख लो, जो आपके लायक बात नहीं उसे छोड़ दो। लेकिन सत्संग रोज रोज सुनना चाहिए, सत्संग और भजन सुमरन ये बहुत जरूरी चीज है। राधा स्वामी।